ఇందుని దొంగని చేయాలనుకున్న ఐశ్వర్య కుట్రను బయటపెట్టిన రాజ్ను చూసి షాక్ అయిన రేఖ, ఆనందంలో అపర్ణ, సుభాష్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఐశ్వర్య అయితే తను డబ్బు ఎవరికైతే ఇవ్వాలో అతను ఫోన్ చేసి చాలా వరకు విసిగిస్తూ ఉంటాడు. ఇక ఐశ్వర్య, ఏంటి ప్రాబ్లం, అసలు ఎందుకు నాకు ఈ బాధలు, వీడికి డబ్బు ఎలా అయినా సర్దుబాటు చేసి ఈ అప్పుని క్లోజ్ చేసేయాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు కింద రేఖ ఆర్డర్ ఇచ్చినటువంటి నెక్లెస్ తీసుకుని షాప్ అతను వస్తాడు. మేడం, నెక్లెస్ కంప్లీట్ అయింది, అందుకే సార్ ఇది పంపించారు అని చెప్పేసరికి ఇటివు అని చెప్పి తీసుకుంటుంది. ఇక రేఖ చూసి చాలా బాగుంది, అసలు ఆన్లైన్లో చూసిన దానికంటే కూడా ఇక్కడ సూపర్గా ఉంది అని చెప్పని అంటే 10 lakhs మీరు పంపించేశారట, వచ్చేసాయని చెప్పమన్నారు అంటే ఓకే అని చెప్పి పంపించేస్తుంది. ఈలోపు రేఖ కిందికి వచ్చేసరికి ఈలోపు ఐశ్వర్య కిందికి వచ్చేసరికి ఐషు ఇది చూడు ఎలా ఉందో నీకు అని చెప్పని అంటే వావ్ చాలా బాగుందత్తా అని చెప్పని అంటుంది. ఎందుకు చాలా డల్గా ఉన్నావు, ఎనీథింగ్ రాంగ్ చెప్పు, ఏమైనా ప్రాబ్లమా అంటూ ఉంటే అదేం లేదత్తా, కొంచెం హెడేక్గా ఉంది అని అంటూ ఉంటే ఇక సరే అయితే రెస్ట్ తీసుకో అని చెప్పి పంపిస్తుంది పైకి ఐశ్వర్యని. పైకి ఐశ్వర్య వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇందుని టార్చర్ చేయటం మొదలు పెడతారు. ఎందుకంటే అపర్ణాదేవి నీకు భయపడలేదేమో అనిపిస్తోంది అని చెప్పి అంటున్నటువంటి తన వదిన మాటలతోటి రేఖ అయితే నీకు నేను అపర్ణాదేవి భయపడింది అనే విషయాన్ని ప్రూవ్ చేస్తాను, కంగారు పడకు అని చెప్పి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర వండినవి ఏవి బాగోలేదని చెప్పి గొడవ మొదలు పెడతారు. ఆ తర్వాత సాంబారు వెయ్యమని చెప్తే ఈలోపు రేఖ వాళ్ళ వద్దున కాలడ్డు పెట్టడంతో ఇక సాంబార్ మొత్తం కూడా కింద ఒలికిపోతుంది. అలాగే రేఖ చీర మీద కూడా పడుతుంది. ఇక అదంతా శుభ్రం చేస్తుంది. అలా శుభ్రం చేసే క్రమంలో రేఖ కాళ్ళ దగ్గర కూడా సాంబార్ ఉలికేసరికి రేఖ కాలు మీద కాలు వేసుకుని తన కాలు ఇందు ముఖానికి తగిలేలా పెడుతుంది. అప్పుడు కూడా ఇక అపర్ణ చాలా చాలా టెంపర్ని కంట్రోల్ చేసుకుంటూ నిలబడుతుంది తప్ప ఏం మాట్లాడదు. ఎందుకంటే ఇందు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా ఇచ్చేస్తుంది. ఎవ్వరూ కూడా మీ కోపాలని బయటకు ప్రదర్శించే ప్రయత్నం చేయకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు నేను చేస్తున్నది ఏంటి అనేది వాళ్ళకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి సరే అనుకుంటారు. అందుకని అపర్ణాదేవి సైలెంట్గా ఉంటుంది. ఈలోపు ఇక్కడ తను వంట చేయటానికి వెళ్ళాలి కదా, దాని గురించి మాటలు వచ్చేసరికి అసలు అది వంట చేయడానికి వెళ్తుందో లేదో అని చెప్పని అంటుంది ఇక రేఖ వదిన. ఆ మాటలతో నేను ఎప్పటికప్పుడు ఇది వంట చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను, అక్కడ అది ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటూనే ఉన్నాను, అంత ఈజీగా నేనెలా నమ్ముతాననుకుంటున్నావు అని చెప్పని అంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇందు అయితే తన సర్టిఫికెట్స్ తీసుకుని ఒక ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. ఇంట్లోనేమో వంట పని చేయడానికి వెళ్తున్నాను అని చెప్తుంది. ఇక దాంతో అయితే మరి అది వంట పని చేయడానికి వెళ్తూ షాపింగ్ మాల్కి వెళ్తున్నట్టుగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్తుంది ఏంటి అని రేఖ వదిన అడిగేసరికి చెప్పానుగా, అది ఎక్కడికి వెళ్ళినా నా కనుసనల్లోంచి మాత్రం ఎటూ తప్పించుకోలేదు, నువ్వు ఆ విషయంలో ఏం కంగారు పడకు సరేనా అని అంటుంది. ఈలోపు ఇక్కడ రాజ్కి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటి అంటే తను లాస్ట్లీ ఫేస్ చేసినటువంటి యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ తాలూకు గుర్తులు రాజ్ మైండ్లో అలాగే ఉండిపోతాయి. ఇక ఆ కళ నుంచి బయటకు వచ్చి ఇక దాని గురించి చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న వెటకరిస్తూ ఉంటే మీరిద్దరూ ఆపుతారా, అసలు అది ఎందుకు వస్తుందో ఏంటో అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే మీ గొడవ ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏమండి, ఒకవేళ వాడికి సంబంధించిన వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు ఏమైనా వాడికి గుర్తొస్తున్నాయేమోనండి అని చెప్పని అంటే అలా గుర్తొస్తే మంచిదేగా, వాళ్ళని వాడు వెళ్ళి కలుస్తాడు అని చెప్పి అంటాడు. ఇక అతను కూడా ఇదంతా అయిపోయిన తర్వాత రాజ్ అయితే ఇంట్లో నుంచి బయటకు బయలుదేరతాడు. కానీ చాలా డల్గా ఉంటాడు. ఆ రోజంతా రాజ్ డల్గా ఉండడాన్ని చూసినటువంటి తన ఫ్రెండ్ అయితే ఏమైంది మామ, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పని అడిగేసరికి ఏమో మామ, అసలు ఈరోజు ఏం బాగాలేదు,
బాగోలేదు అంటే అస్సలు బాగోలేదు. ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను, కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకేదో జరగబోతోందని, నేనెవరినో కలవబోతున్నానని అనిపిస్తోంది అంటాడు. ఎవరిని? నీ కలల రాకుమారినా అని అంటాడు. ఇక రాజ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే, ఏమో ఎవరిని కలుస్తానో ఏమో నేను చెప్పలేను, కానీ మొత్తానికి ఏదో నా జీవితంలో జరగబోతోంది అనిపిస్తోంది అని అంటాడు. ఇక అలా అన్న తర్వాత రాజ్ ఇంకా వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్తూ ఉండగా ఒక దొంగ పరిగెడుతూ ఉంటాడు. ఆ దొంగ ఎవరా అని చెప్పేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాడేమో రాజ్కే దొరుకుతాడు. ఇక ఆ దొంగని పట్టుకుని రాజ్, ఏంట్రా అది, ఏం పట్టుకుని పారిపోతున్నావు అని అడిగేసరికి, అదేం లేదన్నా, ప్లీజ్ అన్నా, దయచేసి వదిలే అన్నా అని చెప్పేసి అంటాడు. ఈలోపు ఇక్కడేమో నందు అయితే ఇక పోలీసులు అప్పగించినటువంటి కేసు కోసం తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో రాజ్కి దొరికినటువంటి రౌడీ నందు పట్టుకోవాలనుకుంటున్నవాడు. దాంతో ఇక నందు వాడి వెనకే పరిగెడుతుంది. పరిగెట్టేసరికి ఇక రాజ్ వాడిని పట్టుకుంటాడు. హలో, చాలా చాలా థ్యాంక్స్, వీడి కోసమే నేను వెతుకుతున్నాను అంటే, అసలు వీడు దొంగ అనిపించి నేను పట్టుకున్నాను, నువ్వెందుకు వెతుకుతున్నావు అంటే, నేను పోలీస్ ఇన్ఫార్మర్ని, వీడి కోసం అని చెప్పి ఈరోజే నాకు ఫైల్ వచ్చింది, వీడిని పట్టుకోవడానికి తిరుగుతున్నాను అంటే, ఆడపిల్లవి నువ్వు పట్టుకోగలవా అంటాడు రాజ్. పట్టుకోగలవా అంటే వదిలి చూడు, వాడిని పట్టుకుంటానో లేదో చూద్దు గాని అని అనగానే, సరే వదిలేసా, పట్టుకో అంటాడు. ఇక నందు పరుగున వెళ్ళి వాడి మెడ మీద ఒక్కటి కొట్టి కింద పడేసి గట్టిగా పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తూ ఉంటుంది. హే, నువ్వు ఆడపిల్లవా ఆడపులివే అని చెప్పని అంటాడు. అనేసరికి ఇక నందు వాడిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే, ఆగాగు, వాడి దగ్గర ఏదో ఉంది, దానికోసమే నేను ఎంతసేపు ఆగాను అని అంటే, నువ్వు కూడా దొంగవేనా అంటుంది. హలో, ఎలా కనపడుతుందని నీ కంటికి అంటాడు. ఇక ఈలోపు ఐశ్వర్య అయితే తను రాజేష్కి కట్టాల్సిన 10 లక్షల గురించి ఆలోచించి రేఖ తన కోసం కొన్నటువంటి ఆ నెక్లెస్ మీద తన కన్ను పడుతుంది. అది ఎలాగో నా కోసమే కొనింది, మరి అటువంటి అప్పుడు నేను అమ్ముకుంటే తప్పే ఉంది అని చెప్పి రేఖ ఆ నెక్లెస్ని తీసుకుని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక దాన్ని అమ్మడం ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ పబ్లో కూర్చుని ఉండదు, రెస్టారెంట్లో కూర్చుని ఉండేసరికి లక్కీ అక్కడికి వెళ్తాడు. హాయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ మయాయిష్ అని చెప్పని అంటాడు. ఒకడి కోసం వెయిట్ చేస్తున్నా అంటుంది. ఎవడాడు అంటే, ఒకడు ఈ నెక్లెస్ తీసుకుని డబ్బులు ఇస్తా అన్నాడు, వాడి కోసమే వెయిట్ చేస్తున్నా అనగానే, కొత్తదిలా ఉంది, దగదగా మెరిసిపోతుంది అంటే, అవును కొత్తదే, 10 లక్షలు పెట్టి మా ఆంటీ చేయించింది నాకు అని అనగానే, మరి ఎందుకు అమ్మేస్తున్నావు అంటే, నాకు అప్పు ఉంది, అది నేను తీర్చాలి, అందుకే దీన్ని అమ్మేస్తున్నా అంటుంది. ఓ అలాగా, వాడు ఎంత ఇస్తా అన్నాడు అంటే, 5 lakhs, హాఫ్ కాస్టే వస్తుందంట కదా అంటే, బాగా బురిడి వేశాడుగా నీకు, నోరు మూసుకుని నాతో పాటు పద, మార్వాడి కొట్లో అమ్మితే నీకు శుభ్రంగా 8 to 9 lakhs వస్తాయి, అందులోనూ కొత్తది, బిల్లు కూడా ఉంది కదా అనగానే, నిజమా అంటుంది. అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి, పద అని చెప్పి లక్కీ ఇక ఐషుని తీసుకుని కారులో వెళ్తూ ఉంటాడు. ఇది మన ఇందు కంట్లో పడుతుంది. ఇందు అది చూసి మళ్ళీ వీడితో ఎక్కడికి వెళ్తోంది అని చెప్పి ఆటోలో ఫాలో అవుతుంది. అలా ఫాలో అయ్యేసరికి ఇక ఇద్దరూ కలిసి మార్వాడి షాప్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మార్వాడి షాప్లో దీన్ని అమ్మకం పెడదాం అనుకుంటారు. ఈలోపు ఈ దొంగోడు ఎవరైతే నందుకి దొరికాడో వాడు తప్పించుకుని మార్వాడి షాప్కి వెళ్ళి ముందు అది అమ్మేద్దాం అని చెప్పి నుంచుంటాడు. అందరూ మొత్తానికి మార్వాడి షాప్ దగ్గరికి చేరతారు. చేరిన తర్వాత ఇక అక్కడ ఐశ్వర్య అయితే ఆ నెక్లెస్ని అమ్మేసి డబ్బు తీసుకుని రాజేష్కి కట్టేస్తుంది. లక్కీకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంది. ఇక లక్కీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఐశ్వర్య ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు ఇందుని చూస్తుంది కదా ఐశ్వర్య, నువ్వు ఇక్కడెందుకున్నావు అంటే, నువ్వు వాడితో వెళ్ళడం చూసి నేను నీ వెనకాలే వచ్చాను, వంట పని అయిపోయింది, బయలుదేరుతూ ఉండగా నువ్వు నాకు కనిపించావు అని చెప్పని అంటుంది. సరేలే అయితే అనేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళడంతో అది బయటకెళ్ళి షికార్లు కొడుతుంది ఏంటి అని చెప్పని అంటుంది. ఏం షికార్లు అంటే, ఏమో మార్వాడి షాప్ దగ్గర చూశాను అని వెళ్ళిపోతుంది. సరే కానీ నీకు ఇచ్చిన నెక్లెస్ అది అని చెప్పని అంటుంది రేఖ. నెక్లెస్ రూమ్లోనే పెట్టానే అని చెప్పని అంటుంది. తీరా రూమ్కి వచ్చి చూసేసరికి ఇక్కడ నెక్లెస్ లేదత్తా, ఏమైందో తెలియట్లేదు
అని చెప్పని అంటూ ఉంటే, నెక్లెస్ లేదా? దీన్ని నువ్వు ఎక్కడ చూసారన్నావు? మార్వాడి షాప్ దగ్గర కదా అంటే, అవును అంటుంది. ఓకే, నాకు విషయం అర్థమైంది అని చెప్పేసేసి ఇక రేఖ అయితే ఇందు కోసం కూర్చుని ఉంటుంది. ఇక అక్కడ మార్వాడి షాప్ దగ్గర పంచాయతీ అయిపోయిన తర్వాత ఇందు బయలుదేరి వస్తూ ఉండగా కాలు బెణికి కింద పడిపోతుంది. పడిపోయేసరికి ఇక కాళ్ళు బాగా బరువు చేసేసేసరికి తను నడవలేకపోతూ ఉంటుంది. ఇక ఇటు నుంచి రాజ్ అయితే ఇందుని పట్టుకుని, పోనీ నేను ఇంటి దగ్గర దింపనా అని అంటాడు. వద్దు, నేను వెళ్ళిపోతానంటే, పర్వాలేదు పదండి, ఏం కాదు కానీ అని చెప్పి ఇక ఇందుని తీసుకుని డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వస్తాడు. ఇక జాగ్రత్తగా ఇందుని లోపలికి నడిపించుకుని తీసుకొస్తూ ఉంటే ఇక అప్పుడు రేఖ అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పని అంటుంది. రాజ్ అలా ఆగిపోతాడు. రాజ్ ఫేస్ లోపల ఎవరికీ కనిపించదు, కేవలం ఇందు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఏంటి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గిరాకీ బాగానే గిట్టుబాటు అయిందా అంటుంది. ఏంటి ఆంటీ, గిరాకీ ఏంటి అంటే, డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళి అమ్మేశావు కదా, ఎంతొచ్చింది? మీ తాతయ్య ఆపరేషన్ చేయించడానికి సరిపడా డబ్బు వచ్చిందా? నీకు కావాల్సింది 18 లక్షలు కదా, ఇక్కడ అది అమ్మితే ఎంత వస్తుంది? మహా అయితే 9-9.5 చాలదేమో. ఆ డబ్బు ఇచ్చేసి నెక్లెస్ పట్రా అంటుంది. ఏ నెక్లెస్ ఆంటీ, నాకు తెలీదు అని చెప్పని అనగానే, నెక్లెస్ ఏంటో నీకు తెలీదా? ఐశ్వర్యకు చేయించిన కొత్త డైమండ్ నెక్లెస్ నువ్వే తీసుకెళ్ళావు కదా, నిన్ను మార్వాడి షాప్ దగ్గర చూశానని చెప్తోంది ఐశ్వర్య అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా షాక్ అయినటువంటి ఇందు అయితే, నేను తీసుకెళ్లేదాంటీ, అబ్బా అని అనేసరికి ఏమైంది అంటుంది. కాలు బెణికిందంటీ, పడిపోయాను అని అనగానే, అవునా, ఎక్కడ బెణికింది అని చెప్పి వచ్చి ఇక ఇందు కాలుని చూసి, ఇక్కడేనా అంటూ తన చెప్పు కాలుతోటి ఇందు కాలు మీద పెట్టి తొక్కబోతూ ఉండగా రాజ్ వచ్చి ఆ కాలు అంటే రేఖ కాలుని ఒక్క తన్ను తంతాడు. దాంతో రేఖ కింద పడిపోతుంది. ఇక ఇందుని తీసుకొచ్చి లోపల కూర్చోబెడతాడు. ఎదురుగా ఉన్న అపర్ణ వచ్చిన రాజుని చూసి అలా ఉండిపోతుంది. లోపల నుంచి సుభాష్, అపర్ణ ఏమైంది అనేసరికి, రేఖ పడిపోయిందండి, ఇక్కడ నా కళ్ళకి ఒక అద్భుతం కనిపిస్తోంది అంటూ ఉంటుంది. ఇక రేఖ లేచి, ఏమైంది దీనికి ఇలా అరుస్తుంది అని చెప్పి చూసేసరికి ఎదురుగా రాజ్ పోలికలతో ఉన్న స్వరాజ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక హిందూని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత బ్రహ్మరాంబ అయితే, జేవయ్య ఎవరు నువ్వు, మా రేఖను అలా పడేశావు అని చెప్పని అనగానే, నేనేమీ పడేయలేదు, ఆవిడ తన కాలు బెణికినప్పుడు తన కాలు మీద కాలు పెట్టి నొక్కడం ఏంటి అని అంటూ ఉంటే, అది చేసిన పనికి కోలు తొక్కక చెత్త సమాధానం చెప్తారా? ఇంట్లో ఉన్న వస్తువు దొంగలించి తీసుకెళ్లి అమ్మేసింది, తీయబ డబ్బు బయటికి అంటూ ఉంటుంది. నాకు తెలీదా ఆంటీ, నిజంగా నాకు ఆ నెక్లెస్ సంగతే తెలీదు అనగానే, మార్నింగ్ నెక్లెస్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడే నుంచుని మిడిగుడ్లు వేసుకుని చూస్తూనే ఉన్నావు కదే, నువ్వే ఆ నెక్లెస్ తీసుకెళ్ళావు, నాకు తెలుసు, తీ బయటికి అంటూ ఇక చెయ్యెత్తి కొట్టబోతుంటే రాజ్ రేఖకు అడ్డంగా నిలబడతాడు. అపర్ణ అదంతా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నా కూతురి కొడుకు ఖచ్చితంగా వీడే అని చెప్పి కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. ఏంటి ఊరుకున్న కొద్దీ చెయ్యి లేపుతున్నావు, కాళ్ళు లేపుతున్నావు, తనకి తెలియదని చెప్తుంది కదా అనగానే, దానికి తెలియదని నీకెలా తెలుసు అంటే, బయట నిన్ను మీట్ అవటానికే వస్తోందా? ఏమే, నువ్వు వంట పని చేయటానికి వెళ్ళట్లేదా? వీడితో కలిసి బలాదూర్ తిరగడానికి వెళ్తున్నావా అంటే, మాటలు మంచిగా రావా నీకు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అసలు తనెవరో నేనెవరో మా ఇద్దరికి ముఖ పరిచయాలు కూడా సరిగ్గా లేవు, అలాంటిది నాతో తిరగడానికి బయటకు వస్తుందంటవా? ఎంతకీ నువ్వు అడుగుతోంది ఈ నెక్లెస్ గురించేనా అంటూ తన ఫోన్లో ఉన్న నెక్లెస్ని చూపిస్తాడు. ఎస్, ఇదే నెక్లెస్. అర్థమైపోయింది, ఇద్దరూ కలిసి గూడి పుట్టాన్ని చేసి అమ్మేశారనమాట. అమ్మేశావా? డబ్బేదే, ఎక్కడ పెట్టావు, తీ బయటికి అంటూ ఉంటుంది రేఖ అయితే. దాంతో ఇక రాజ్ అయితే, హలో, కంగారెందుకమ్మా, పూర్తిగా చూడు, ఒక్క ఫోటో చూసి ఇదే మీరిద్దరూ అమ్మేశారు, ఆ డబ్బేది అని అంటే ఎలా కుదురుతుంది? మొత్తం వీడియో చూపిస్తా, సినిమా దేక్లే అని చెప్పి వీడియో ఓపెన్ చేసి చూపించేసరికి అందులో ఐశ్వర్య తన దగ్గర ఉన్నటువంటి ఆ నెక్లెస్ని తీసి మార్వాడికి ఇవ్వడం, మార్వాడి ఆ నెక్లెస్ తీసుకుని 9 లక్షల రూపాయలు ఐశ్వర్యకి ఇవ్వడం,
ఆ డబ్బు తీసుకుని ఐశ్వర్య లక్కీతో కలిసి వెళ్లడం ఇదంతా కూడా వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. పిలు, ఈ అమ్మాయి మీ అమ్మాయిగా? చూసా, మా ఫ్రెండ్ లక్కీ గారితో తిరుగుతూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడల్లా అదే పని, వాడితో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం. ఆ డబ్బు కూడా వాడికైతే ఇవ్వలా, మరి ఇంకెవరికి ఇచ్చిందో కనుక్కో అనగానే ఐశ్వర్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఐశ్వర్య కిందికి వస్తుంది. రావడమే స్వరాజ్ని చూసి షాక్ అయిపోతుంది. వీడేంటి ఇంటికొచ్చాడు అనుకుంటూ ఉండగా, ఆ నెక్లెస్ తీసుకెళ్ళి నువ్వు అమ్మేశావా అంటుంది. ఏ ఆంటీ, నాకు కొన్నది నేను అమ్మేస్తే నీకు ప్రాబ్లం ఏంటి అంటుంది. నో నో, నాట్ లైక్ దట్. నువ్వు అమ్మటం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, ప్రాబ్లం ఏమీ లేదురా. కాకపోతే నాకు మాట చెప్పాల్సింది, ఆ డబ్బు ఏం చేశావు అని అనగానే, ఆ డబ్బా ఏం చేశాను, నేను ఒకరికి ఇవ్వాలి, ఇచ్చేశాను అంతే అంటుంది. ఒక్కసారిగా రేఖ షాక్ అవుతుంది. ఏంటి, 10 lakh rupees ఎవరికి ఇవ్వాలి నువ్వు, దేనికి ఇవ్వాలి నువ్వు అంటూ ఉంటే, ప్రతిదానికి వచ్చి మిమ్మల్ని నేను అడగలేను కదా ఆంటీ, అందుకోసమే బయట అప్పు తీసుకున్నాను, అది మొత్తం క్లియర్ చేసేసాను. ఇప్పుడు నెక్లెస్ లేకపోతే ప్రాబ్లం ఏం లేదు కదా అని అంటే, నీకు పెళ్లి చేయాలని చెప్పి నేను అవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అని అనగానే, ఇక ఈలోపు అపర్ణ అందుకుంటుంది. ఇందాకొచ్చి ఇందునే ఆ నెక్లెస్ అమ్మింది అన్నట్టుగా మాట్లాడావు. ఈ అబ్బాయి వచ్చి తన దగ్గరున్న వీడియో చూపించకపోతే ఇందునే తప్పు చేసిందని అందరూ కలిసి నిర్ధారించేవాళ్ళు కదా అంటే ఏంటి, నోరు లేస్తోంది అంటుంది ఇక రేఖ అయితే. అంటూనే ఇక ఈలోపు భ్రమరాంబ, ఇదిగో బాబు, నువ్వు వచ్చిన పని అయిందిగా, బయలుదేరు అంటూ ఉంటే, నాకెందుకో ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇక్కడ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారనిపిస్తోంది అంటూ ఉంటాడు. బాబు, నీ పేరు స్వరాజేనా అంటుంది. ఏ అపర్ణాదేవి, ఎక్కువ తక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. నువ్వెందుకు అడుగుతున్నావో ఏమడుగుతున్నావో ప్రతిదీ నాకు తెలుసు అంటుంది రేఖ. తెలిస్తే ఏం చేస్తావు అంటుంది అపర్ణాదేవి. దాంతో ఇందు ఈలోపు, అబ్బా నానమ్మ ఆగు అంటే ఆగవే అని, తెలిస్తే ఏం చేస్తావు రేఖ, చెప్పు బాబు, నీ పేరు స్వరాజే కదా అంటే, అవును నా పేరు స్వరాజ్, మీకెలా తెలుసు అని చెప్పని అనగానే, ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం అంటూ గబగబా లోపలికి వెళ్ళి తన కూతురు అల్లుడు ఇంకా స్వరాజ్ చిన్నప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళంతా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరూ కలిసి తీయించుకున్న ఫోటోని తీసుకొచ్చి చూపిస్తుంది. రేఖ ఈలోపు ఫోటోని పట్టుకుని లాగబోయేసరికి, ఆగు రేఖ అంటూ పక్కకి తోసేస్తుంది. ఇక మొత్తం అంతా చూయించేసరికి స్వరాజ్కి సినిమా మొత్తం అర్థమైపోతుంది. మీరు నాకు అమ్మమ్మ అంటాడు. అవునరా, నేనే నీకు అమ్మమ్మని. నువ్వు ఏమైపోయావో ఏంటో అనుకుంటూ అక్కడంతా వెతికాను. శవాల గుట్టగా పడిన కుటుంబం మొత్తాన్ని చూసి ఎంత ఏడ్చుకున్నానో నాకే తెలుసు. నువ్వు అక్కడ కనిపించలేదు, ఏమయ్యావో తెలీదు. అంత పెద్దవాళ్ళు, అన్ని ప్రాణాలు పోంగ నువ్వు మాత్రం బతికుంటావని చెప్పి నేను అనుకోలేదురా అని చెప్పని ఏడుస్తూ ఉంటే, అమ్మమ్మ అంటూ గట్టిగా పట్టుకుంటాడు రాజ్. ఇక అక్కడి నుంచి రాజ్ బయలుదేరబోతూ, చూడు రేఖ, మా అమ్మమ్మని, తాతయ్యని, ఇంకా నా మరదల్ని అందరినీ కూడా నీ నుంచి విడిపించడానికి, నీ బందీలుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ విడిపించి తీసుకెళ్ళటానికి నేను వచ్చా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా, మా ఇంటికి వెళ్ళొస్తానని వాళ్ళకి చెప్పి ఇక్కడికే వస్తా, ఇక్కడే ఉంటా. మా తాతలు ఇంకా మా మావయ్యలు ఇంకా మా ముత్తాత సంపాదించిన ఈ ఆస్తి మొత్తాన్ని తిరిగి మా వశం చేసుకోకపోతే నా పేరు స్వరాజే కాదు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. ఏమీ చెప్పకుండానే ఇంత అర్థం చేసుకున్న వీడు రాజుని మించిన తెలివైనవాడు. వీడిని మట్టు పెట్టకపోతే ఇక నా ఆటలు సాగవని రేఖ ప్లాన్లు గీయటం మొదలు పెడుతుంది. ఇక రాజ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి జరిగింది మొత్తం చెప్పేసరికి, నేను చెప్పానా వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరో వీడికి దగ్గర అవుతున్నారు, అందుకే ఆ కళ పదే పదే వస్తోందని చెప్పి అని అంటూ ఉంటే, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావా అంటాడు వాళ్ళ నాన్న. నేను కోటీశ్వరుని అవుతానంటే నువ్వు ఎగతాళి చేసావుగా, మా అమ్మ ఒక్కతే నన్ను నమ్మింది, నేనొక్కడే వెళ్ళను, మీరు కూడా వస్తారు అని అనేసరికి, వద్దులేరా నువ్వు వెళ్ళు, మళ్ళీ మమ్మల్ని అందరినీ అక్కడంటే అసలే అక్కడున్న పరిస్థితులన్నీ చెప్పావు అనగానే, అవన్నీ చక్కబెడతాగా, నువ్వెందుకు నాన్న భయపడతావు, పద వెళదాం, మా అమ్మమ్మ ఎవ్వరినీ కాదనదు,
చక్కగా వెళ్ళి ఉండొచ్చు మనం. అంటే అవన్నీ చక్కదిద్దుకొని సర్ది చేసి ముందు వాళ్ళని హ్యాపీగా ఉంచి అప్పుడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళరా, రోజు వస్తూనే ఉంటావుగా అంటాడు. చూద్దాం మరి. అలా అన్న తర్వాత ఇక రాజ్ అయితే దుగ్గిరాల నిలయంలో అడుగు పెట్టేసరికి రేఖ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక్కడే ఉంటా, ఈ ఇంట్లోనే ఉంటా, ఎవరెవరికి ఎలాంటి ట్రీట్మెంట్లు ఇవ్వాలో అన్నీ ఇస్తా, ఈ కోట్ల రూపాయల ఆస్తికి వారసుడిగా నేనే వచ్చా అని చెప్పి అనేసరికి ఇక రేఖకి కంగారు పట్టుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్